So good evening everyone. Welcome back to our channel BVN SSC Chalapati. First of all, I would like to wish you a happy Pongal, Bogi, Sankranti and Kanuma festival to all the YouTube subscribers of our channel. And as well as I would like to wish you all the best for the students of grade 10 who are going to appear for the public examinations within few days. Okay. సో అయితే దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మనం మ్యాథమెటిక్స్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ క్విక్ రివిజన్, బేసిక్స్, ఫండమెంటల్స్, అలాగే డెఫినేషన్స్, ఫార్ములే, కీ పాయింట్స్, సో ఇవన్నీ కూడా మనం చాప్టర్ బై చాప్టర్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. జస్ట్ ఈ పొంగల్ వెకేషన్ ఒక 3 days గ్యాప్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి డైలీ కంటిన్యూగా క్లాసెస్ అన్నవి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే అందులో భాగంగా ఆల్రెడీ మనం 3 chapters కంప్లీట్ చేసుకున్నాం. యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ వెయిటేజెస్, వాటి యొక్క మార్క్స్, అలాగే స్ట్రాటజీస్, ఇవన్నీ మనం ఎస్సీఆర్టీ అలాగే సిబిఎస్ఈ, సో డిఫరెంట్ వెయిటేజెస్ ప్రకారంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ 3 chapters మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అవి ఏంటంటే ఒకటి స్టాటిస్టిక్స్ ఒకటి, ఓకే, అండ్ ఇంకొకటి ప్రాబబిలిటీ ఒకటి, అండ్ అలాగే ఇంకోటి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఓకే, సో ఈ 3 chapters కూడా ఆల్రెడీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, అంటే మనకి బేసిక్స్, ఫండమెంటల్స్, అలాగే ఫౌండేషన్స్కి, అలాగే ఇంపార్టెంట్ కీ పాయింట్స్, డెఫినేషన్స్, ఫార్ములా, ఇవన్నీ కూడా కవర్ చేస్తూ వీడియో క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా 3 chapters కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో మనకి స్టాటిస్టిక్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే 10th పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఓకే, 10th పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు స్టాటిస్టిక్స్ చాప్టర్స్ నుంచి పక్కాగా ఈ ఏదైతే సమ్స్ ఉన్నాయో, ఓకే, సో నియర్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 16 సమ్స్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక 16 మోడల్స్ ఉంటాయి. ఈ 16 మోడల్స్ కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, ఇవి ఇంపార్టెంట్ అని మనం చెప్పలేము, బట్ ఈ వీటిల్లోంచి మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాక్సిమం 95 to 97% ఆఫ్ ద సమ్స్ అండ్ ద మోడల్స్ దట్ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫ్రమ్ దిస్ కంటెంట్. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్లీ విల్ బి హ్యావింగ్, మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ స్టార్టింగ్లో సమ్స్ టు బి ప్రాక్టీస్డ్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా 16 సమ్స్ ఉన్నాయండి. ఓకే, టోటల్ 16 సమ్స్ ఉన్నాయి. పబ్లిక్కి వెళ్లే ముందు ఈ 16 సమ్స్ పర్ఫెక్ట్గా చేయండి. ఫస్ట్ వీటికి ఇవ్వండి ఇంపార్టెన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ వీటికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే వీటి మీదే కంప్లీట్గా బిలీవ్ అవ్వమని నేను చెప్పను, బట్ ఇవి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ వాటిని ఫోకస్ చేయండి. తద్వారా ఏంటంటే మనకి అన్ని మోడల్స్ కూడా కవర్ అవుతాయి. సో ఒకసారి మీరు ఆ 16 మోడల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, చూడండి ఫస్ట్ వన్ కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ మోడల్స్ లో కనబడుతుంది. చూడండి ఫస్ట్ వన్ ఏంటంటే, ఇఫ్ ద మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ అని చెప్పి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చాం, 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాం. అంటే ఆన్సర్స్ మీరు ట్రై చేయండి. ఇవి కూడా నేను చెప్తే మళ్ళీ మీకు ప్రాక్టీస్ చేసినట్టు ఉండదు కాబట్టి క్వశ్చన్స్ కాస్త మీరు నోట్ చేసుకోండి. నా యొక్క వాయిస్ మీరు వింటూ క్వశ్చన్ ని అండర్స్టాండ్ చేసుకుని మీ అంతటి మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇఫ్ ద మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఈస్, ఆ 5 అబ్జర్వేషన్స్ చూడండి, x+2, x+4, x+6, x+8. ఈ 5 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఆల్రెడీ వాడు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు. ఎంత 11 అని చెప్పాడు అంటున్నాడు. అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మీన్ కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తాం. అవునా కదా, ఇది మీన్ కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అంటే వీటి యొక్క సమ్ అనమాట. అంటే x+2+, x+4+, x+6+, x+8 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 5. అవునా కదా, అంటే వీటన్నిటి యొక్క సమ్ చేసి డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ వాడు ఎంత ఇచ్చాడు, 11 చేస్తే మీకు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. అంటే ఒక అవుట్లైన్ చెప్తున్నాను ఎలా చేయాలంటే, ఫార్ములా ఏంటి దీనికి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే వస్తుంది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ దగ్గర ఇవన్నీ యాడ్ చేయండి న్యూమరేటర్లో, డినామినేటర్లో బై 5, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి కాబట్టి దాని ఈక్వల్ టు, ఈజ్ అంటే ఈక్వల్ టు, మీన్ ఎంత ఇచ్చాడు 11కి ఈక్వల్ చేసి ఈ డినామినేటర్ ఉన్న 5 ని అటువైపు పంపించండి. 11 × 5 55 అవుతుంది. తద్వారా మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట. అది ఫస్ట్ మోడల్. సెకండ్, థర్డ్ చూడండి, సేమ్ మోడల్. ఇఫ్ ద మీన్ అండ్ మీడియన్ ఆఫ్ డేటా ఆర్ 10 and 11 అంటున్నాడు. చూడండి మీన్ వాల్యూ 10 ఇచ్చాడు,
మీడియన్ వాల్యూ 11 ఇచ్చాడు. అయితే మోడ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీన్, మీడియన్, మోడ్. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి. ఇఫ్ ద మీన్ అండ్ మోడ్ ఆర్ 15 and 18 అయితే మీడియన్ ఏంటి అంటే సెకండ్ థర్డ్ క్వశ్చన్ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీన్ ఇచ్చాడు, ఇక్కడ మీన్ ఇచ్చాడు. అయితే సెకండ్ క్వశ్చన్ లో మీడియన్ ఇచ్చాడు, థర్డ్ క్వశ్చన్ లో మోడ్ ఇచ్చాడు. అవునా? ఇచ్చి థర్డ్ సెంట్రల్ టెండెన్సీ ఏంటని అడుగుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్. ఇది మన యూట్యూబ్ క్లాస్ లో ఉంది చూడండి. ఓకే, సెకండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ ఉపయోగించి చేయాలన్నమాట. ఆ రిలేషన్ కూడా మీకు చెప్పాను. 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ 1 మోడ్. గుర్తుంది కదండి? ఆ రిలేషన్ ఉపయోగించుకొని చేయాలన్నమాట. ఓకే, 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ 1 మోడ్. ఆ రిలేషన్ ఉపయోగించుకొని సెకండ్ థర్డ్ సమ్స్ చేయాలన్నమాట. సో ఫస్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సెకండ్ అండ్ థర్డ్ వచ్చేటప్పటికి రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. అలాగే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ద మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ 15 అంటున్నాడు. 5 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 15 ఇచ్చేసాడు. అవునా కదా? అండ్ అలాగే అందులో ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ యొక్క 14 ఇచ్చాడు అండ్ లాస్ట్ 3 అబ్జర్వేషన్స్ 17 ఇచ్చాడు. ఫస్ట్ అంటే టోటల్ 5 లో, అవునా కదా, టోటల్ 5 లో ఫస్ట్ 3 అంటే ఏంటి? 1 2 3. అలాగే లాస్ట్ 3 అంటే ఏంటి? 3 4 5. అవునా కదా? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 3 4 5 3 కామన్ ఉంది. ఆ థర్డ్ అబ్జర్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. అవునా కదా? అంటే మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు తెలియదు, ఎందుకంటే అబ్జర్వేషన్స్ ఏం లేవు అక్కడ. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 5 ఇస్ ఈక్వల్ టు ద మీన్ ఎంత? 15. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్లస్ లో 5 వేసి ఈక్వల్ టు 15 చేస్తే 15 ఇంటూ 5 ఎంత? 75 వస్తుంది. ఆ 75 ఏంటి? సమ్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్. అది పక్కన పెడతాం. అలాగే ఇఫ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్, ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ అంటే x1 x2 x3 అనుకోండి. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 3 ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి? 14. మళ్ళీ ఈ బై 3ని ఇంటూ 14 చేస్తే 14 ఇంటూ 3 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా లాస్ట్ 3 అబ్జర్వేషన్స్ ఉన్నాడు. అంటే x3 x4 x5 అంటే వాటి యొక్క సమ్ అంటే ఏంటి? x3 ప్లస్ x4 ప్లస్ x5 డివైడెడ్ బై అవి కూడా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి బై 3 చేసి ఈక్వల్ టు 17 చేసి ఈ డినామినేటర్ అటువైపు మల్టిప్లై చేసి 17 ఇంటూ 3 అవుతుంది. తద్వారా ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి థర్డ్ అబ్జర్వేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇది మీడియన్ కి సంబంధించింది. ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీడియన్ అడుగుతున్నాను, మీన్ కాదు. మీడియన్ అండ్ దట్ టు అన్గ్రూప్డ్ డేటాలో ఉంది. ఎన్ని? 7. 7 అంటే ఏంటి? ఆడ్ నెంబర్. అంటే మీడియన్ లో ఆడ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఓకే, ఆడ్ ఇచ్చినప్పుడు ఎలాగా, ఈవెన్ ఇచ్చినప్పుడు ఎలాగా. ఆడ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? n+1/2 అబ్జర్వేషన్ అనేది మనకి మీడియన్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మీడియన్ కట్టే ముందు ఎప్పుడు కూడా అసెండింగ్ లో కానీ డిసెండింగ్ లో కానీ అరేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 7 ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 2 తో స్టార్ట్ అవుతుంది. 2 3 5 అవునా కదా? 7 9 కాదు, మళ్ళీ 11 13 అలా వెళ్తుంది అనమాట. ఓకే, మళ్ళీ 14 15 16 కాదు, మళ్ళీ 17 అలా. ఏంటంటే అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత 7 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ కాబట్టి n+1/2 అంటే 7+1/2 అంటే 8/2. 8/2 అంటే ఫోర్త్ అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఇది చూడండి, అబ్జర్వ్ చేస్తే ద క్లాస్ మార్క్ ఫర్ ద క్లాస్ ఇంటర్వెల్ 40 to 50. మీకు ఆల్రెడీ చెప్పాను, క్లాస్ ఇంటర్వెల్ వేరు, క్లాస్ మార్క్ వేరు. అవునా కదా? ప్రతి క్లాస్ ఇంటర్వెల్ కి క్లాస్ మార్క్ ఉంటుంది. అంటే క్లాస్ మార్క్ ఎలా కడతాము? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 చేస్తే క్లాస్ మార్క్ వస్తుంది అనమాట. అది సెవెంత్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ సిగ్మా fi xi 132 + 5p అంటున్నాడు. అలాగే సిగ్మా fi 20 ఇచ్చాడు అండ్ మీన్ వాల్యూ 8.1 ఇచ్చాడు. దెన్ p వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చేయొచ్చు కదండి డైరెక్ట్ మెథడ్. అంటే సిగ్మా fi xi బై సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8.1 కి ఈక్వల్ చేయాలి. అంటే సిగ్మా fi xi ప్లేస్ లో 132 + 5p డివైడెడ్ బై సిగ్మా fi 20 అంటే 132 + 5p డివైడెడ్ బై 20 ఈక్వల్ టు 8.1 చేసి p వాల్యూ కట్టాలన్నమాట. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8th క్వశ్చన్. ఓకే, సో ద మీడియన్ క్లాస్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ కొంత డేటా ఇచ్చాడు, మీడియన్ కట్టమన్నట్టు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇచ్చినటువంటి డేటాలో మళ్ళీ మనం అబ్జర్వ్ చేయండి. 8th క్వశ్చన్, మీడియన్ క్లాస్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ కొన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు.
అందులో ఏ క్లాస్కి మీడియన్ కట్టాలి అని అడుగుతున్నాడు. ఏ క్లాస్? 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100, 100 to 120. ఏ క్లాస్ నువ్వు మీడియం క్లాస్ కింద సెలెక్ట్ చేసుకుంటావు అని అడుగుతున్నాడు. దీనికి కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి ఫార్ములా అబ్జర్వ్ చేస్తే n/2కి సిఎఫ్కి మధ్య రిలేషన్, అవును కదా. n/2 సిఎఫ్, సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, n/2 అంటే టోటల్ అబ్జర్వేషన్స్ బై 2. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, 10 + 12 ఎంత మనకి 22 అవుతుంది, అవునా కదా. 10 + 12 22, 22 + 14, 22 + 14 36 అవుతుంది, అవునా కదా. 36 + 13 49, 49 + 17 లేదంటే 13 14 16 అంటే 66 వస్తుంది అనమాట. అంటే ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేయండి, 10 + 12 22, 22 + 14 36, 36 + 13 49, 49 + 17 66 బై 2 చేయండి, అంటే n/2 కాబట్టి 66/2 అంటే ఎంత? 33 వస్తుంది. 66/2 33. ఈ 33 పక్కన పెట్టి ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ది 10, సెకండ్ది 10 + 12 22, 22 + 14 36. అంటే నీకు వచ్చిన n/2 ఏమో 33, ఇక్కడికి వచ్చేటప్పటికి 36 వచ్చింది. అంటే ఈ n/2 అనేది దేనికి నియరెస్ట్గా ఉంది? 60 to 80కి నియరెస్ట్గా ఉందన్నమాట, అవునా కదా. 10 + 12 22, 22 + 14 36, కానీ నీకు వచ్చింది 33. అంటే మీకు రూల్ ప్రకారం ఏం చెప్పాను? n/2కి నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అంటే 36 ఇక్కడికి వచ్చింది కాబట్టి 60 to 80 ఇస్ ద మీడియం క్లాస్ కింద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది 8th. ఓకే, 9th క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఫర్ గ్రూప్ డేటా. ప్రతి టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీడియన్ గ్రూప్ డేటా, మీడియన్ గ్రూప్ డేటా. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L + n/2 - CF/F × H చేసి ప్రతి టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 10th క్వశ్చన్ చూడండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. 10th క్వశ్చన్ అసలు వదలొద్దు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, ఇఫ్ ద మీడియన్ ఫర్ గివెన్ డేటా ఈజ్ 28.5, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఇఫ్ టోటల్ ఫ్రీక్వెన్సీ 60. ఇవన్నీ యాడ్ చేసి ఎంతకి ఈక్వల్ చేయాలి? 60కి చేసి నువ్వు ఫైనల్గా x అండ్ y వాల్యూస్ కట్టాలి. ఇది ఆల్రెడీ మీకు మీ టీచర్స్ చెప్పే ఉంటారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జాంపుల్స్ సమ్ కూడా మీ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ సమ్ కూడా. కాబట్టి 10th సమ్ మరీ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, ఒకటి 8 ఒకటి 7 ఏవో వస్తాయి x అండ్ y వాల్యూస్, అవి మీరు బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, సో 10th క్వశ్చన్ పుట్ ద స్టార్ మార్క్. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ఇందాక మీడియన్ అయింది, ఇప్పుడు మోడ్ అనమాట. సో మోడ్కి ఏంటి? Z ఈజ్ ఈక్వల్ టు L + F1 - F0 బై F1 - F0 + F1 - F2 ఇంటూ H. అక్కడ F0 అంటే ఏంటి, F1 అంటే ఏంటి, F2 అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి H అండ్ L అంటే ఏంటో కూడా రాయాలన్నమాట. అది 11th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏమో x అండ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, 12th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మీన్. ఇది కూడా స్టార్ బాట్ పెట్టుకోండి. 10 and 12, 10 and 12, 10 11 12 బాగా ఇంపార్టెంట్. 10 11 12 బాగా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, 12th క్వశ్చన్. ఫైండ్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ మెథడ్. సూటబుల్ మెథడ్ ఉపయోగించి మీన్ కట్టమంటున్నాడు వాడు ఇచ్చిన డేటాకి. అంటే స్టెప్ డీవియేషన్ ప్రిఫర్ చేయండి, ఈజీగా అయిపోతుంది. స్టెప్ డీవియేషన్ అంటే మనకి మీన్ కట్టేటప్పుడు 3 మెథడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. డైరెక్ట్ మెథడ్, అవునా, అజ్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. అందులో స్టెప్ డీవియేషన్ ప్రిఫర్ చేయండి. అంటే A + σFi UI/σFi ఇంటూ H అనమాట. 12th క్వశ్చన్. 10 12 క్వశ్చన్స్ మళ్ళీ చెప్తున్నాను. 10th and 12th బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. 13 చూడండి. రైట్ ద 3 ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఇన్ గ్రూప్ డేటా. గ్రూప్ డేటాలో మీన్కి 3 మెథడ్స్ ఉంటాయని చెప్పుకున్నా. ఆ 3 ఫార్ములాస్ రాయండి. అంటే డైరెక్ట్ మెథడ్ σFi xi/σFi. అజ్యూమ్డ్ మెథడ్ A + σFi di/σFi. అలాగే స్టెప్ డీవియేషన్ A + σFi UI/σFi ఇంటూ H. ఆ 3 ఫార్ములాస్ రాసి ప్రతి టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 14th క్వశ్చన్ కూడా మరీ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. 10th 11th 12th 14th మళ్ళీ చెప్తున్నా. 10th 11th 12th 14th మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఇది కట్టాల్సి వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఓకే, ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ హూజ్ మీన్ ఈజ్ 18. మీన్ కట్టక్కర్లేదండి, మీన్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఓన్లీ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అంటే F వాల్యూ కడితే చాలు. ఓకే, F వాల్యూ. మరి ఇక్కడ
మీన్ అంటున్నాడు కాబట్టి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్కి ఎప్పుడూ కూడా మ్యాక్సిమం డైరెక్ట్ మెథడ్ ప్రిఫర్ చేయండి. 14th క్వశ్చన్ అలా బండ గుర్తు పెట్టుకోండి. ఓకే, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ చెప్తున్నాను, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వాల్యూ కట్టమన్నప్పుడు ఫస్ట్ మెథడ్ ఎంచుకోండి. డైరెక్ట్ మెథడ్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మెథడ్ ఉపయోగించుకుంటే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. మళ్ళీ చెప్తాను, 10, 11, 12, 14 మరీ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, 15th క్వశ్చన్ మనకి చాలా తక్కువగా అడుగుతాడు, బట్ 4 మార్క్స్ లో చూసుకోండి. ఓకే, ఫైండ్ ద మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. మోడ్ ఈజీగా కట్టేస్తాం. ఎలా కడతాము మోడ్? మనకి ఇచ్చినటువంటి డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో చూసుకోండి. హైయెస్ట్ ఏది ఉంది చూడండి, 23. అవునా కదా? ఈ 23ని F1 అనుకుంటాం. ముందుది F0, తర్వాతది F2. అంటే F1, F0, F2. అలాగే దీనికి సంబంధించిన 23 హైయెస్ట్ కాబట్టి ఇది లోవర్ బౌండరీ 35 అవుతుంది. అలాగే హెచ్ వాల్యూ ఎంత, సైజు 10 ఉంది. అంటే అన్ని అక్కడే ఉన్నాయి. అంటే ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై F1 మైనస్ F0 ప్లస్ F1 మైనస్ F2 ఇంటూ హెచ్ అనమాట. అది వేస్తే మోడ్ వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ది 16. ఇది కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. 10, 11, 12. ఓకే, 10, 11, 12, 14, 16. మళ్ళీ చెప్తున్నా, 10, 11, 12, 14, 16. ఈ సమ్స్ అన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ గా బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, 10, 11, 12, 14 and 16. 16 చూడండి. ఫైండ్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ 68 కన్సూమర్స్ డేటా. 68 కన్సూమర్స్ యొక్క డేటా కాస్త మీరు అదర్ 68 అంటే ఇవన్నీ కిందవన్నీ యాడ్ చేసి 68 రావాలి. ఓకే, 68ని by 2 చేయండి. ఎందుకంటే మీడియన్ కాబట్టి ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ కాబట్టి ఎన్ బై 2, 68 by 2, 34. ఆ 34కి నియరెస్ట్ ఉన్నటువంటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటో చూడండి. అంటే ఫస్ట్ 5, సెకండ్ 5 ప్లస్ 13, 18, 18 ప్లస్ 20, 38. అవునా కదా? అంటే ఇక్కడికి 38 వస్తుంది. మరి మీకు ఎన్ బై 2 ఎంత వచ్చింది? 34 వచ్చింది. అవునా? అంటే 34కి నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి వచ్చిందా లేదా? కాబట్టి 125 to 145 సెలెక్ట్ చేసుకోవాలి. అందులో లోవర్ బౌండరీ వచ్చి 125. అవునా కదా? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చి ఈ రెండు క్యూములేటివ్ అవుతాయి. ఎఫ్ వచ్చి 20 అవుతుంది. అలాగే హెచ్ వాల్యూ వచ్చేటప్పటికి 20 అవుతుంది డిఫరెన్స్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నానండి. 16th సమ్. ఓకే, అలాగే 14th మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ మెథడ్ ప్రిఫర్ చేయండి. ఓకే, అలాగే 10, 11, 12 10th సమ్ మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఫస్ట్ 8 సమ్స్ కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్స్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి షార్ట్ ఆన్సర్స్ అడిగే ఛాన్స్ ఉంది. 9th క్వశ్చన్ నుంచి మాత్రం మనకి 4 and 8 మార్క్స్ లో అడిగే ఛాన్స్ ఉంది అనమాట. ఓకే, సో ఐ హోప్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. సో నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.